విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి. ఢిల్లీలో జరిగినటువంటి లాఠీ చార్జీకి నిరసనగా అక్కడ ఉన్నటువంటి బడుగు వర్గాల విద్యార్థులందరూ కూడా పాపం వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయి వయసు మీరిపోయి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల ప్రాంతంలో 52 సార్లు పేపర్లు లీక్ అయిపోయినాయి సార్. పరీక్షలు రాయటం కూడా దుర్మార్గం అయిపోయింది. ఆ విధంగా వయసు అయిపోయి వాళ్ళ జీవితాలే సర్వనాశనం అయిపోయి ఇంకా జైలుకి పోవటమే ప్రధానం అనుకొని విద్యార్థులందరూ తెగబడి దళితులు గిరిజనులు బడుగు వర్గాల పిల్లలందరూ కూడా పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా లాఠీలతో కొట్టి వాళ్ళందరూ జైలు పాలు చేస్తా ఉన్నారు. కానీ 152 సార్లు లీక్ చేసిన నరేంద్ర మోడీని కానీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానమంత్రి ఆ ప్రధాని కానీ కానీ ఎవరిని కూడా ఒక్క మాట కూడా అంటుంది సార్ ఈ ప్రభుత్వము. వీళ్ళు మాత్రం పైన వేసుకొని వస్తుంది. లీక్ చేసే వాళ్ళకి లక్షల కోట్లు చేతులు మారుతున్నాయి. ఈ పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు. వాళ్ళ బడుగు వర్గాల పిల్లలు అయితే మరీ ఘోరంగా వాళ్ళు అత్యంత హీనమైన పేపర్లు ఏడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత దుర్భరమైన పరిస్థితి చేసినటువంటి నరేంద్ర మోడీ ఒక్కరిని కూడా శిక్షించకపోవడం అనేది దారుణమా. కాబట్టి మాకు మా బహుజన నాయకుడు అయినటువంటి అజాది చంద్రశేఖర్ కూడా అరెస్ట్ చేసినారు. ఇది అన్యాయం సార్, దుర్మార్గం సార్. ఈ పరిస్థితుల్లో మాకు జరిగిన అన్యాయం మీద విద్యార్థులకు జరిగిన అన్యాయం మీద వాళ్ళు చేసే పోరాటానికి సంఘీభావంగా మేము తెలుపుతున్నా. తప్పకుండా బడుగు వర్గాల విద్యార్థులందరికీ ఉద్యోగాలు రావాలి. వాళ్ళందరికీ కూడా మంచి మార్గం రావాలి. వాళ్ళందరూ బాగా నేర్చుకోవాలి. జైలు పోవాలని ఎవరు కోరుకోరు సార్. కాబట్టి వీళ్ళందరూ పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరికీ మేము సంఘీభావం తెలుపుతున్నాం. దళితులు గిరిజనులు బహుజనులు బడుగు వర్గాలు ముస్లింస్ అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసే ఘోరాలు కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకి రైట్ ఆఫ్ చేస్తుండ్రు, కొట్టేస్తుండ్రు. కానీ మాకు ఒక లోన్ కూడా ఇట్లేదు సార్. ఇది మాకు నిరుద్యోగులకు లోన్లు ఇస్తానన్నారు, ఆటోలు ఇస్తానన్నారు, ట్రాక్టర్లు ఇస్తానన్నారు, అన్ని ఇస్తానన్నారు. ఒక్కటి కూడా ఇలేదు సార్. ఇది చంద్రబాబు నాయుడు అయినా ఆయన అయినా ఎవరైనా మమ్మల్ని సర్వనాశనం చేస్తుండ్రు. మా హక్కుల కోసం మేము పోరాడతాము. జైలుకి పోవటం ఆయన సిద్ధమే సార్. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.